హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము లంబసింగి జీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి ట్రిప్కి వెళ్ళాము. మా ట్రిప్ ఎలా జరిగింది అనే విశేషాలు మీకు కూడా చెప్పాలని ఈ వీడియోని చేస్తున్నాను. వింటర్ సీజన్లో లంబసింగి చాలా బెస్ట్ ప్లేస్ అండి మనం ట్రిప్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు. అలాగే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వీడియోలో మీకు మా కంప్లీట్ ట్రిప్ ఎలా జరిగింది అని డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము నర్సీపట్నం మీదుగా వెళ్ళాము. లంబసింగి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉంది. నర్సీపట్నం నుంచి 32 కిలోమీటర్స్ డిస్టెన్స్లోను, వైజాగ్ నుంచి అయితే 101 km డిస్టెన్స్లోనూ ఉంది. ఇక్కడికి బై రోడ్ మాత్రమే రావాలి. ఇన్ కేస్ ట్రైన్లో రావాలి అనుకుంటే చింతపల్లి లేదంటే అరకు వరకు వచ్చి అక్కడి నుంచి బై రోడ్ రావాలి. ఫ్లైట్లో కనుక రావాలి అనుకుంటే వైజాగ్ వరకు మాత్రమే ఫ్లైట్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడి నుంచి కూడా బై రోడే రావాలి. మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. అందువల్ల ఘాట్ రోడ్ కొంచెం వచ్చేసరికి మొత్తం చీకటిగా అయిపోయింది. చూడండి, ఘాట్ రోడ్లో ఎటు చూసినా చీకటి, వెహికల్ లైట్ తప్ప ఇంకేమీ లేదు. ఈ ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ ఒకసారి చూడాలి, చాలా బాగుంది. మొత్తానికి ఘాట్ రోడ్ దాటేసి లంబసింగి ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇదే లంబసింగి ఎంట్రన్స్. సో ఈ టైంలో నైట్ టైం కాబట్టి మేము ఆల్రెడీ స్నోఫాల్ స్టార్ట్ అయింది. అందుకని ఇక్కడే రిసార్ట్స్లో ఉండి మార్నింగే చెరువుల వనం వ్యూ పాయింట్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాము. అందుకని ఫస్ట్గా మేము ఇక్కడ ఒక రిసార్ట్ని తీసుకోవాలనుకున్నాము. ఇక్కడ బోర్డు ఉంది, డీటెయిల్స్ అన్నీ ఇందులో రాసి పెట్టారు ఆ బోర్డులో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రిసార్ట్కి వెళ్ళాము. లంబసింగి వ్యాలీ వ్యూ రిసార్ట్ అండ్ రెస్టారెంట్కి. చాలా చలిగా ఉంది ఇక్కడ. సంవత్సరం అంతా చాలా చల్లగానే ఉంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ మంచు వర్షంలా కురుస్తూ ఉంటుంది. చూడండి, చిన్న చిన్న కాటేజెస్ లాగా ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ. అయితే ఈ నైట్ ఇక్కడే స్టే చేయాలి. మేము ఈ చలికి తట్టుకోలేక క్యాంప్ ఫైర్ కూడా వేశారు ఇక్కడ. చూడండి, మా బ్రదర్ వాళ్ళు వేశారు ఈ క్యాంప్ ఫైర్. కొంచెం సేపు ఇక్కడ కూర్చుంటే తప్ప చలి తగ్గలేదు. ఎర్లీ మార్నింగ్ అయ్యింది. ఎర్లీ మార్నింగ్ చూడండి 4:30 అయింది. అయినా కూడా ఎక్కడ అసలు ఇంత వెలుగు కూడా లేదు. మొత్తం స్నో పడుతూనే ఉంది కంటిన్యూగా. సంవత్సరం అంతా ఇక్కడ చల్లగానే ఉంటుంది. స్పెషల్లీ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే మంచు వర్షంలా కురుస్తూ ఉదయం 10 గంటలైనా కూడా మంచుతో చల్లని గాలులతోనే ఉంటుందట. అందువల్ల ఇక్కడికి చాలా ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ క్లైమేట్కి ఫిదా అయిపోయి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు. లంబసింగికి 3 km దూరంలో చెరువుల వనం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే మంచు మేఘాలను తాకుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూడటం కోసము వెళ్తున్నాము. చూడండి ఎంతమంది వెళ్తున్నారో అక్కడ చూసి ఆ వ్యూని క్యాప్చర్ చేసుకోవాలి కంపల్సరీ. అంత మంచి వ్యూ పాయింట్ అది. డెఫినెట్గా మీరు కూడా అక్కడికి వెళ్ళండి. ఎటు చూసినా గ్రీనరీ, మొత్తము కొండలే. ఇక్కడ ఇంతకు ముందు దట్టమైన అడవులు కదా ఉండేవి. అందువల్ల ఇప్పటికీ ఆ కొండలు గ్రీనరీ చాలా బాగుంది. పూర్వము ఇక్కడ చాలా జంతువులు కూడా ఉండేవి. కాకపోతే జనావాసాలు ఏర్పడి ఈ టూరిస్టులు పెరగడం వల్ల కొంతవరకు కూడా ఈ వైల్డ్ యానిమల్స్ తగ్గాయి. కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయట. సముద్ర మట్టానికి ఈ ప్రాంతము 3600 meters ఎత్తులో ఉంది. అందుకేనేమో ఇక్కడ ఇంత చల్లగా ఉంటుంది. ఫైనలీ వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాము. చూడండి ఎంత బాగుందో కదా. అంత ఎత్తులో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, ఎటు చూసినా మంచు, చల్లని గాలి. ఈ ఫీలింగ్ని మాటల్లో చెప్పలేం. ఈ ప్లేస్ని ఆంధ్ర కాశ్మీర్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. కాశ్మీర్కి ఏమాత్రం తీసిపోయేలా లేదు. చాలా బాగుంది ఇక్కడ. డెఫినెట్గా మీరు కూడా చూడాల్సిన ప్లేస్ ఇది.
ఎంతసేపు ఉన్నా టైమే తెలియటం లేదు, అంత బాగుంది ఇక్కడ క్లైమేట్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ బై రోడ్ జీ కొత్తపల్లికి స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వే ఇది కొత్తపల్లి జీ మాడుగుల్లో ఉంది. లంబసింగి వ్యూ పాయింట్ నుంచి నియర్లీ 36 km వస్తుంది కొత్తపల్లి వెళ్ళటానికి. ఇది ఆన్ ద వే జర్నీ. అసలు జర్నీయే తెలియటం లేదు, ఎందుకంటే స్నో, ఎటు చూసినా చల్లని గాలి, గ్రీనరీ, నైట్ అక్కడ స్టే చేయటం కానీ చాలా బాగుంది. ఫైనల్లీ కొత్తపల్లి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ చాలామంది వచ్చారు ఇక్కడికి. సో మా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వెళ్ళారు ఎంజాయ్ చేయటానికి. సో నేను కూడా ఇక వెళ్తున్నాను. ఇదండి మా జర్నీ. మీకు మా జర్నీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా లంబసింగి అలానే జీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి.